హరి ఓం శ్రీ గురుభ్యో నమః. యవ్వని జనించు జగము యవ్వని లోపల నుండు లీనమై యవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెంవడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు ఆత్మభవునీశ్వరునే శరణంబు వేడెదన్. ఒక పరి జగములు వెలినిడి ఒక పరి లోపలికి కొనుచు ఉభయము తానై అఖై సకలార్ధ సాక్షియగు అయ్యకలంకుని ఆత్మమూలు నర్థిదలంతు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుదియ లోకంబగు పెంజి కటికంవల యవ్వండు ఏకాకృతి వెలుగు అతనినే సెవింతు నర్తకుని భంగి పెక్కగు ముత్తులతో నెంవడాడు మునులున్ దివిజుల్ కీర్తింపనేరనెంవని వర్తనము ఊరులు ఎరుగరు అట్టివానిను తింతున్. ముక్త సంగులైన మునులు దిదృక్షులు సర్వభూతహితులు సాధుచిత్తులు అసదృశ వ్రతాఢ్యులై కొల్తురెవ్వని దివ్య పదము వాడు దిక్కు నాకు కలడందురు దీనుల ఎడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనడివాడు కలడో లేడో. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకు విశ్వవేద్యు విశ్వు అవిశ్వన్ శాశ్వతు అజు బ్రహ్మ ప్రభునీశ్వరుని పరమ పురుషుని నే భజింతున్. వినుదట జీవుల మాటలు చనుదట చనరాని చోట్ల శరణార్థులకోయనుదట పిలిచిన సర్వము కనుదట సందేహమయ్యే కరుణావృద్ధి. ఓ కమలాప్తయో వరదయో ప్రతిపక్ష విపక్ష దూరకుయో కవియోగి వంజసు గుణోత్తమయో శరణాగతామరానోకహయో మునీశ్వర మనోహరయో విపుల ప్రభావరవే కరుణింపవే తలపవే శరణార్థిన్నన్నుగావవే. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. యదృచ్ఛయోపలబ్ధేన సంతుష్టో మితభుగ్మునిః వివిక్త శరణః శాంతో మైత్రః కరుణాత్మవాన్ అని చెప్పి, ఓ విదురా మైత్రేయ మహర్షి, ఓ విదురా అంటూ మైత్రేయ మహర్షి కపిల మహర్షి తల్లైనటువంటి దేవహూతికి భగవంతుడు నీ పొందడం ఎలాగా అనేటువంటి విషయాన్ని విశదీకరిస్తూ, పొందవలసినటువంటి వాడు ఎవడు అంటే శరీరాన్ని ధరించినటువంటి జీవుడు. జీవుడు ఎవరు అంటే శరీరమే తాను అనుకునేటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి పరమాత్మ. అంటే పరమాత్మ జ్ఞానస్వరూపుడు, సత్యస్వరూపుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తి సమన్వితుడు, సర్వవ్యాపకమైనటువంటి వాడు. కాబట్టి అటువంటి ఆ పరమాత్మ ఒక శరీరంలోకి వచ్చినప్పుడు, ఆ పరమాత్మ చుట్టూ శరీరాలు ఏర్పడినప్పుడు, అప్పుడు ఆ శరీరాన్ని నాది నేను అనుకునేటువంటి ఒక జ్ఞానం, ఒక మిథ్యా జ్ఞానం అంటారు. అంటే అది అసలైనటువంటి జ్ఞానం కాదు, ఇది శరీరమే నేను అనుకునేటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని జీవుడు అంటారు. స్థూలంగా చెప్పుకోవాలంటే జీవుడు అంటే మనసు. మనసే కదా నేను, నా శరీరము, నాది, నా బాధ, నా దుఃఖం అని అనుకునేటువంటి దగ్గర అంటే మనసు. కాబట్టి మనసునే జీవుడు అనుకోవచ్చు. ఇటువంటి జీవుడు తాను అసలైనటువంటి జ్ఞానస్వరూపంలోకి వెళ్ళడానికి 16 రకాలైనటువంటివి అమ్మ చెప్పాను కదా. యదృచ్ఛయోపలబ్ధేన సంతుష్టో మితభుగ్ ముని వివిక్త్య శరణ శాంతో మైత్రః కరుణాత్మవాన్ అనేటువంటి విషయాలన్నీ కూడా మొన్నటి కార్యక్రమంలో చెప్పాం కదా. ఇప్పుడు 9వ శ్లోకంలో సానుబంధే చ దేహేస్మిన్ న కుర్వన్న సదాగ్రహం
జ్ఞానేన దృష్టతత్వేన ప్రకృతే పురుషస్య చ. అమ్మ, ప్రకృతే, నువ్వు అడిగావు కదా ప్రకృతి అంటే ఏమిటో పురుషుడు అంటే ఏమిటో అని అడిగావుగా, చెప్పానుగా ప్రకృతి అంటే ఏమిటని. ప్రకృతే, ప్రకృతి యొక్క, పురుషస్య చ, పురుషుని యొక్క, ఈ రెండిటి యొక్క దృష్ట తత్వేన, దృష్ట అంటే చూడబడినటువంటి, ఏమిటి చూశాను ఇప్పుడు నీకు చెప్పానుగా ప్రకృతి అంటే ఏమిటో పురుషుడు అంటే ఏమిటో. కాబట్టి అలాగా ఓహో ప్రకృతి అంటే పదార్థము, పదార్థంలో ఉండేటువంటి జీవాణువులు, లేకపోతే ఇవన్నీ తర్వాత కనిపించేటువంటి ఎదుటి ప్రపంచంలో మనకు కనిపించేటువంటి పదార్థాలు, ఆ వస్తువులు, ఆ వస్తువుల యొక్క విస్తారము, ఇవన్నీ కూడా ప్రకృతి అంటారు. తర్వాత పురుషుడు అంటే వీటిలన్నిటిలోనూ అంతర్లీనంగా ఉండేటువంటి జ్ఞానము, చైతన్య శక్తిని పురుషుడు అన్నాం కదా. అలాగే ప్రకృతే పురుషస్య దృష్టతత్వేన, వాటి యొక్క యథార్థమైనటువంటి స్థితి కలిగినటువంటి జ్ఞానేన, జ్ఞానం చేత, అంటే ఇది ప్రకృతి అన్నమాట, ఇది పురుషుడు అన్నమాట అనేటువంటి జ్ఞానేన, జ్ఞానం చేత స అనుబంధే, అలాగా ఆ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళతో ఎవరైతే ఉంటారో, దేహాన్ని ధరించి ఉంటారో అటువంటి వాళ్ళు, అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఇది, పురుషుడంటే ఇది అనేటువంటి అసలైనటువంటి యథార్థాన్ని చూసినటువంటి ఆ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళతో, వారితో కూడిన అస్మిన్ ఈ దేహే, దేహమందు అసత్ అగ్రహం, మిథ్యారూపంగా ఉండేటువంటి అకుర్వన్ చేయనటువంటి వాడు. అంటే ఏమిటనమాట, అసత్ అగ్రహం అంటే లేనటువంటిది ఉంది అనుకుని దానిని పట్టుకుని వేలాడేటువంటి వాడు కాకుండా, అకుర్వన్ అలాగ వేలాడకుండా ఉండేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు జ్ఞాని, వాడికి జ్ఞానం తెలిసింది, జ్ఞాని అని అంటారమ్మా. జ్ఞానేన దృష్ట తత్వేన ప్రకృతే పురుషస్య చ, ప్రకృతి అంటే ఇది, పురుషుడంటే ఇది అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి దేహం ధరించినటువంటి వాడు ఎప్పుడు కూడా అసత్, నశించిపోయేటువంటి, అసతు లేనటువంటిది, అంటే కొంతకాలం పాటు ఉంటుంది తర్వాత ఉండదు. కాబట్టి ప్రతిదీ సృష్టిలో ప్రతిదీ కూడా కొంతకాలం మాత్రమే ఉండి తర్వాత ఉండనటువంటిది అని ఒక అర్థం. తర్వాత లేనిది ఉన్నట్టుగా కనిపించడం అనేటువంటి దానిని ఎవరైతే గ్రహిస్తారో అప్పుడు ఈ మిథ్యారూపమైనటువంటి దేహం మీద కానీ, ప్రకృతి మీద కానీ ఏ విధమైనటువంటి అభిమానం ఉండదమ్మా. అది తెలుసుకోవాలనేటువంటి పట్టుదల మాత్రం వాడికి ఉండదమ్మా అని చెప్పి జ్ఞాని ఏ విధంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత 10వ శ్లోకంలో నివృత్త బుద్ధ్యవస్థానో అన్యదర్శన ఉపలభ్యాత్మా ఆత్మానం చక్షుషేర్వర్కమాత్మదృకం. తర్వాత అమ్మ ఈ జ్ఞాని ఉన్నాడే అంటే ఏమిటి, పురుషుడంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి అని పూర్తిగా అర్థం చేసేసుకుని, ఓహో నేను జ్ఞానస్వరూపుణ్ణి అన్నమాట, నా జ్ఞానమే మనోరూపం కింద మారి నా ఈ స్థితే బాహ్యమైనటువంటి ప్రపంచంతోనూ ఆంతరికమైనటువంటి శరీరంతోనూ బంధం ఏర్పరచుకుంటోంది అని ఆ జ్ఞానాన్ని శరీరం నుంచి, తన మనసు నుంచి వేరుదీసి తన జ్ఞానాన్ని తానే చూసుకుంటూ ఉండేటువంటి అటువంటి జ్ఞాని వాడికి ఎలా ఉంటుంది అంటే నివృత్త బుద్ధి అవస్థాన, అటువంటి వాడి జ్ఞాని యొక్క బుద్ధి ఉందే, ఆ మైండ్ ఉందే, ఆ కెపాసిటీ ఉందే, అన్నీ గ్రహించేటువంటి కెపాసిటీ ఉందే, అవస్థాన నివృత్త, సమస్తమైనటువంటి అవస్థలు కూడా వాడికి ఉండవు. ఆ జ్ఞానికి అవస్థలు ఉండవు. అవస్థ అంటే ఏమిటి, ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మన జాగ్రత్త అవస్థ ఉంది అంటే మనం కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నప్పుడు, మన చేతులతో వీటితో పని చేస్తున్నప్పుడు ఈ జాగ్రత్త అవస్థ మనకి అనిపిస్తుంది. ఈ జాగ్రత్త అవస్థ అని అవస్థ అంటారు. అవస్థ అంటే అది ఒక రకమైనటువంటి స్టేట్, ఒక స్థితి.
ఇప్పుడు ఎప్పుడైతే తాను జ్ఞానస్వరూపుణ్ణే అని అనుకుంటాడో ఈ అవస్థలన్నీ దేనివల్ల వస్తుంటాయంటే శరీరమే నేను అనుకోవడం వల్ల అవస్థలు వస్తాయి. నా శరీరం చూస్తోంది, నా శరీరం పరిగెడుతోంది, నా శరీరం ఇవన్నీ చూస్తూ ఈ వెలుగులో ఈ పగటిపూట ఈ పనులు చేస్తోంది అని. తర్వాత రాత్రి నిద్రపోయిన నా శరీరం అంతా ఈ నిద్రావస్థలో ఉంది. తర్వాత నా శరీరము నా మనసు అంతా కూడా సుషుప్త్యావస్థలో ఉంది. నా శరీరము నా మనసు అంతా కూడా దుఃఖావస్థలో ఉంది. నా శరీరం సంతోషావస్థలో ఉంది అని అవస్థలు ఉంటాయే. ఆ మార్పుల్లో ఉండేటువంటి దానిని నివృత్త బుద్ధి, వాటి నుంచి బుద్ధిని తను వెనక్కి తీసేసుకుంటాడు, నివృత్తం చేస్తాడు. అంటే దాంట్లో పడనివ్వకుండా ఉండేటువంటి వాడు జ్ఞానమ్మ. అలా ఉంటాడు జ్ఞాని అనేటువంటి వాడు. తరువాత దూరీభూత అన్యదర్శన. అన్యదర్శన అంటే ఏమిటనమాట? ప్రతిదీ కూడా అన్యంగా చూడడం. అంటే తనకన్నా అన్యంగా చూచుట. అంటే ఇక్కడ నేను అంటే ఏమిటి? నేను అనేటువంటిది జ్ఞానం. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే ప్రతిదీ అన్యంగా చూస్తుంది. అంటే తను కాకుండా వేరే విధంగా చూస్తుంది. అది ఎప్పుడు వస్తుంది అంటే తాను శరీరం అనుకున్నప్పుడు, తన కళ్ళు, తన నోరు, తన చెవులు, ఇవి నా జాగ్రత్త అవస్థ, నా స్వప్నావస్థ, నా అవస్థలు అనేటువంటి దృష్టిలో ఎప్పుడైతే అజ్ఞాని ఉంటాడో అప్పుడు అన్నీ కూడా అన్యంగా కనిపిస్తూ ఉంటాయి, తనకంటే వేరుగా కనిపిస్తూ ఉంటాయి. చెట్టు కింద, పుట్టు కింద, వీటి కింద ఇవన్నీ కనిపిస్తున్నాయి అంటే దానిని అన్యదర్శన అంటారు. అంటే వేరువేరుగా కనిపించడం అనేటువంటిది. ఏమండి, మరి ఇవన్నీ ఉన్నప్పుడు అన్నీ వేరువేరుగానే ఉన్నాయి కదా, వేరువారుగానే కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఆయనే సృష్టించాడు కదా అన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు జ్ఞాననేటువంటి వాడు దూరీభూత అన్యదర్శన. వాడికి ఈ అన్యంగా చూసేటువంటి ఆ దృష్టి ఉందే అది దూరీభూతం అవుతుంది, అంటే దూరం అయిపోతుంది. అలా చూడడు, వాడు అన్నిట్లోనూ ఒకటే చూస్తాడు అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పాడు. దీనికి అతి సింపుల్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, కొన్ని వేల నగలు ఉన్నాయనుకోండి, కొన్ని రకరకాలైనటువంటి నగలన్నీ ఉన్నాయి. ఇప్పుడు జ్ఞాననేటువంటి వాడు ఏ విధంగా చూస్తాడంటే నగల యొక్క రూపాలు, నగల యొక్క ఆకృతులు, నగల యొక్క విలువలు ఏదైనా సరే తాను అన్యదర్శన దూరీభూతం, అన్యంగా చూడడు. అంటే అన్యంగా చూడడు అంటే ఏమిటి? వడ్డాణాన్ని, ఉంగరాన్ని చూస్తున్నా ఏమనుకుంటాడంటే ఇదంతా కూడా బంగారమే ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి వస్తువుల రూపంలో కనిపిస్తోంది అని చెప్పి ఒక్క బంగారాన్నే మనసులో పెట్టుకున్నటువంటి విధంగా దూరీభూత అన్యదర్శన. ఇది నెక్లెస్ అని, ఇది ఉంగరం అని, ఇది వడ్డాణం అని, ఇది పాపిడి పిందని, ఇవి రింగులని, చెంగులని, ఇలాగా వాడు చూడడమ్మా అంటాడు. ఇది ఒక ఎగ్జాంపుల్, దీన్ని దృష్టాంతము అంటారు. మరి దృష్టాంతకము అంటే ఏమిటంటే ఇది మనం అన్వయించుకోవాలి అంటే దాన్ని ఏ విధంగా చూడాలి అంటే మన శరీరం ఊహించుకోండి. మన శరీరం ఏదో గుండె ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, నరాలు ఉన్నాయి, కిడ్నీలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, మాంసం ఉంది, ఇదంతా ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే మన జ్ఞానం, మన మనసు ఒకసారి లోపలికి చూసుకున్నప్పుడు ఇవన్నీ వేరువేరుగా అన్యదర్శన, అన్యంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ వీటిలన్నిట్లోనూ ఏముంది? నేను అనేటువంటి వెలుగుంది. ఆ నేను అనేటువంటిది కాలి బొటన్ వేలు నుంచి నెత్తి చివరి వెంట్రుక వరకు కూడా నేను అనేటువంటి భావం ఉంటుంది. అంటే అది బంగారం అన్నమాట. ఇప్పుడు ఆ బంగారం ఎన్ని నగల కింద అంటే గుండె కింద, ఊపిరితిత్తుల కింద, వీటి కింద, వాటి కింద, సెల్స్ కింద, రక్తనాళాల కింద ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే ఆ నేనుని, ఆ వెలుగు హృదయ మధ్యంలో ఉన్నాడని చెప్పానుగా, ఆ వెలుగు, ఆ జ్ఞానం, ఆ సత్యం ఇదంతా కూడా నా శరీరం అంతా కూడా వ్యాపించిపోయింది అని చెప్పి ఇవి కనిపిస్తూ ఉన్నా వీటిలన్నిట్లోనూ కూడా నేను అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి వెలుగుంది, స్వయంజ్యోతి ఉంది, జ్ఞానం ఉంది. అది నిత్యం శుద్ధం, బుద్ధం, ముక్తం, అది అనంతం, అది సర్వవ్యాపకమైనటువంటిది
అనేటువంటి భావాన్ని జ్ఞాని కలిగి ఉంటాడమ్మా అన్నాడు. అందువల్ల మనలాంటి వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే కామ్గా కూర్చొని, అందుకని ఆయన ఏమన్నాడు, వివిక్త శరణం, ఏకాంతంగా కూర్చున్నప్పుడు, మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఏ అలజడి లేనప్పుడు ప్రశాంతంగా ఒక్కసారి మన శరీరాన్ని ఒకసారి వివిధ రూపాల కింద ధ్యానిస్తూ ఉన్నప్పుడు మన శరీరంలోనే ఒక బ్రహ్మాండమైనటువంటి వెలుగు, ఒక తేజస్సు, ఒక జ్యోతి వెలుగుతున్నట్టుగా మనం భావించి ఆ జ్యోతిలో, ఆ వెలుగులో, ఆ జ్ఞానంలో ఈ భాగాలన్నీ కనిపిస్తున్నా సరే అది ఉన్నది మాత్రం వెలుగే, ఆ వెలుగే నేను అనేటువంటి భావంతో మనం ప్రాక్టీస్ చెయ్యాలి అని ఆయన తల్లి అయినటువంటి ఆవిడికి చెప్తూ, ఇప్పుడు జ్ఞాని అనేటువంటి వాడు నివృత్త బుద్ధి అవస్థాన, బుద్ధి నుంచి తాను ఇన్ని రకాలైనటువంటి అవస్థల్లో ఉన్నాను అని అది ఎప్పుడు ఆలోచించడలాగా అన్నాడు. అంటే ఏమిటి, ఉన్నది ఎప్పుడు నేనేగా ఉన్నాను. నేను చిన్నప్పుడు నేనే ఉన్నాను, 10 ఏళ్ళప్పుడు నేనే ఉన్నాను, 20 ఏళ్ళప్పుడు నేనే ఉన్నాను, ముసలితనంలోనూ నేనే ఉన్నాను, పరిగెడుతున్నప్పుడు నేనే పరిగెడుతున్నాను, తింటున్నప్పుడు నేనే ఉన్నాను. నా అవస్థలు మారుతున్నా, నేను మాత్రం కామన్గానే ఉన్నానుగా. కాబట్టి జ్ఞాని ఎప్పుడు నేను అనేటువంటి ఆ స్ఫురణలో, ఆ జ్ఞానంలో, ఆ జ్ఞానాన్ని మాత్రమే ఆయన ఉంటాడు. కాబట్టి నివృత్త బుద్ధి అవస్థానం, తర్వాత దూరీభూత అన్యదర్శన, వీటినే అన్యంగా చూడడు. అంటే నగల రూపంలో కనిపిస్తున్నా సరే ఉన్నది బంగారమే అనుకుంటాడు. అదేవిధంగా తన శరీరంలో ఆ వెలుగే ఉంది, ఆ వెలుగే ఇన్ని రకాలైనటువంటి ఆ అవయవాల కింద కనిపిస్తూ ఉన్నది. ఇదే బయట ప్రపంచంలో కూడా ఇదే కనిపిస్తుంది. గాలి ఉంది, కుక్కలున్నాయి, నక్కలున్నాయి, వీటిలన్నింటిలో కూడా ఆ వెలుగే, ఆ జ్ఞానమే, ఆ అనంతంగా ఉండేటువంటి ఆ సత్యస్వరూపమే ఉంది అనుకుంటాడమ్మా. అన్న తర్వాత ఉపలభ్య ఆత్మానా, తరువాత ఆత్మన ఇప్పుడు ఏం చేస్తాడంటే తన బుద్ధి చేత ఆత్మానం, ఇప్పుడు ఏది వాడుతున్నాడు అంటే తన బుద్ధిని వాడుతున్నాడు. తన బుద్ధితో ఆత్మానం, ఆత్మను అంటే సర్వవ్యాపకమైనటువంటి ఆ వెలుగును ఉపలబ్ధ్య పొందుతాడు. అంటే చాలా దగ్గరగా ఉన్నదేమిటి, మనకు అన్నిటికన్నా దగ్గరగా ఉన్నదేమిటి, నేను అనేటువంటి భావమే ఉంది. నేను అనేటువంటి జ్ఞానం, నేను అనేటువంటి స్ఫురణే, నేను అనేటువంటి ఒక ఎరుకయే అతి దగ్గరగా ఉన్నది. అలా ఉంది అని ఏది అనుకుంటోంది అంటే మన శరీరంలో ఉండేటువంటి, మనసులో ఉండేటువంటి బుద్ధి అన్నమాట. ఆత్మానం ఉపలభ్య, మన బుద్ధి చేతే మనం ఈ విధంగా నేను పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ వెలుగుని, ఆ స్ఫురణని, ఆ జ్ఞానాన్ని అని చెప్పి సమస్తమైనటువంటి ఆ అవస్థల నుంచి, అన్ని అవస్థల్లోనూ కూడా నేను అనేటువంటి దాన్నే ఉన్నాను. తర్వాత అన్నీ బంగారంలాగా నా శరీరము, మిగతా కనిపిస్తున్నటువంటి శరీరాలు అన్నీ కూడా వివిధంగా అన్యంగా కనిపిస్తున్నా వాటి అన్నిట్లోనూ కామన్గా ఉండేటువంటిది ఆ ఆత్మస్వరూపమే అని ఉపలభ్య పొంది ఆత్మదృక్ ఆత్మనిష్ట కలిగినటువంటి వాడు అవుతాడు. అప్పుడు ఆ వెలుగు మీద తనకు నిష్ఠ కలిగినటువంటి వాడు అవుతాడు. ఇటువంటిది చక్షుషేవ అర్కమాత్మదృక్. తరువాత అప్పుడు వాడు ఎలా చూస్తాడంటే చక్షుష, కంటితో అర్కం సూర్యుని వలె, అంటే మనం సూర్యుడి వైపు చూస్తున్నట్టుగా మనం లోపలికి చూసుకున్నట్టయితే మన కళ్ళతో, అంటే మన బుద్ధి అనేటువంటి కళ్ళతో లోపలికి చూసుకున్నట్టయితే సూర్యుడు లాంటి ఆ బ్రహ్మాండమైనటువంటి తేజోరూపమైనటువంటి ఆత్మస్వరూపం మనకి కలిగి ఆత్మదృక్, దానిలో ఆ వెలుగులో నిష్ఠ కలిగి ఉంటాడమ్మా అని చెప్పిన తరువాత ఆయన ఇంకొక విషయాన్ని కూడా చెప్తూ, ముక్తలింగం సదాభాసం అసతి ప్రతిపద్యతే సతో బంధుమసచక్షు సర్వాను స్యూతమద్వయం. తర్వాతమ్మా అని చెప్తూ ఆయన ఏం చెప్పాడయ్యా విదురా అంటూ,
అంటూ ముక్తలింగం సదాభాసం అసతి ప్రతిపద్యతే సతో బంధుమసచక్షుస్సర్వానస్యోదమం వ్యయం. అమ్మ, అప్పుడు ఇలాగ చూసేటువంటి ఆ ముని ఉన్నాడే, లేకపోతే ఆ మననశీలుడు ఉన్నాడే, ఈ విధంగా మననం చేసుకుంటూ, ఈ విధంగా ఆలోచన చేసుకుంటూ, ఈ విధంగా బుద్ధిని ట్రైన్ చేస్తూ ఆ వెలుగునే చూడాలి అనేటువంటి స్థితిలో అన్ని అవస్థలు దాటినటువంటి ఆ జ్ఞాని ఏం చేస్తుంటే సత్ ఆభాసం. తర్వాత ఈ మిథ్యాభూతమైనటువంటి సత్ ఆభాసం, ఆభాసం అంటే ఆ విధంగా కనిపించడం అని అర్థం అన్నమాట. సత్ ఏదైతే ఉందో అది ఈ విధంగా కనిపిస్తోంది. అంటే ఉదాహరణకి సూర్యరశ్మి ఉందనుకోండి, సూర్యరశ్మి ఉండేటప్పటికి ఏమవుతుంది, సూర్యరశ్మి కింద రిఫ్లెక్షన్స్ వచ్చి అక్కడ మనకి మృగతృష్ణ అంటే ఎండమావుల్లాగా కనిపించి దాంట్లో నీరు ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని సత్ ఆభాసం. సత్ అంటే ఉన్నది ఏమిటంటే సూర్యరశ్మియే, ఆభాసం నీటిలాగా అంటే మరొక విధంగా కనిపించేటువంటి ఇదంతా కూడా ఏమిటి అంటే అఖండ సత్. అది అఖండమైనటువంటి ఆ సూర్యరశ్మి యొక్క ప్రతిఫలమే. అంటే సూర్యుడి యొక్క ఆ కాంతి ఆ వేడిగా ఉండేటువంటి నేల మీద పడి అక్కడ ఉండేటువంటి వాయువులో వేడెక్కేటప్పటికి అదంతా కూడా కదులుతూ ఉన్నటువంటి నీరులాగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు కనిపించేటువంటి నీరు ఏమిటి అంటే ఆ అఖండ సత్, ఆ సూర్యరశ్మి యొక్క వెలుగే ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉండేటువంటి చెట్లు, చేమలు, మనుషులు, గోడలు, పిల్లులు, నక్కలు, దోమలు ఇవన్నీ కూడా ఎండమావులు అనుకున్నట్టయితే ఈ ఎండమావులు దేని వల్ల కనిపిస్తున్నాయంటే సత్ ఆభాసం. సత్ అంటే ఆ అసలైనటువంటి పరమాత్మ యొక్క ఆభాసం. ఆభాసం అంటే ఆ విధంగా కనిపిస్తూ ఉన్నాయి. దేని వల్ల కనిపిస్తున్నాయంటే అఖండ సత్, అఖండంగా ఉండేటువంటి ఆ జ్ఞానము, ఆ వెలుగు యొక్క ప్రతిఫలనంగా అంటే ఒక రిఫ్లెక్షన్ లాగా ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయమ్మా. ఇలాగ కనిపించినటువంటి స్థితిని ఆ జ్ఞాని పొందుతాడు. మహానుభావులైనటువంటి ఆ మహాత్ములు, పరమహంస కానివ్వండి, రమణ మహర్షులు కానివ్వండి, పరమాచార్యులు వారు కానివ్వండి, మహాత్ములైనటువంటి మహాజ్ఞానులందరూ కూడా వాళ్ళందరూ కూడా దీన్ని ఎలా చూస్తూ ఉంటారంటే అఖండమైనటువంటి ఆ సత్పదార్థం కింద ఏదైతే ఉన్నదో, ఏదైతే వెలుగుందో ఆ వెలుగులోనే ఇవన్నీ కూడా ఈ విధంగా ఆభాసం కనిపిస్తూ ఉన్నాయి అని వాళ్ళు ఎప్పుడు కూడా జ్ఞానంలో ఉంటారమ్మా. అలా ఉన్నటువంటి వాళ్ళు ముక్త లింగం, ముక్త వదిలేసినటువంటి లింగం. అంటే లింగం అంటే గుర్తు, లేకపోతే లింగం అంటే ఒక ఆకారము. అదేమిటి ఆకారాలు అంటే ఏమిటి అన్నమాట, మానవుడి శరీరం ఉపాధి అంటాం. ఉపాధి అంటే ఆ జ్ఞానం అంతా కూడా ఈ విధంగా ఒక ఉపాధుల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, పువ్వు కింద, చెట్టు కింద, ఆకు కింద, మనిషి కింద, దోమ కింద, చీమ కింద, ఇవన్నీ కూడా లింగములు అంటాం. లింగములు అంటే ఉపాధులు. ఆ ఉపాధులలో నేను అనేటువంటి జ్ఞానం ఉందే, ఆ జ్ఞానం ఎప్పుడూ కూడా వెలుగుతూ ఉంటుంది. ఆ జ్ఞానం ఎప్పుడైతే వెలుగుతూ ఉంటుందో అప్పుడు ఈ ఉపాధిని అంటే ఈ దేహం అనేటువంటి ఫీలింగ్ని ముక్తలింగం వదిలేస్తాడమ్మా. అందువల్ల మహాత్ములైనటువంటి జ్ఞానులైనటువంటి వాళ్ళు మీరెవరు అంటే నేను 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 నేనైన నేను నేను నేనేనే అంటూ వాళ్ళు శరీరాన్ని ఇది ఇది అంటారు. దీన్ని ఇది అని చూపిస్తూ ఉంటారు. అంటే ఏమిటన్నమాట, వాళ్ళకి ఆ ఉపాధి, ఆ శరీరము, ఆ లోపల ఉండేటువంటి అవయవాలు వీటి మీద వాళ్ళకి ఏ విధమైనటువంటి లింక్ ఉండదు. అంటే ఏమిటనమాట, అదంతా అబద్ధం. కాబట్టి ఎండమావుల్లో నీటి లాంటిది ఆ సత్ యొక్క ప్రతిఫలం, ఆ అఖండమైనటువంటి జ్ఞానం యొక్క ప్రతిఫలమే మన శరీరం అనేటువంటి నీరులాగా ఒక ఉపాధిలాగా కనిపిస్తోంది. సతః అటువంటి సత్ ఆ అసలైనటువంటి ఆ వెలుగుకు బంధుం అభిన్నమైనటువంటి అసచ్చక్షు, ఆ దానికి భిన్నంగా అంటే ఆ వెలుగుకు భిన్నంగా అసచ్చక్షు
ఈ మిథ్యాభూతమైనటువంటి ప్రపంచం కింద కనిపిస్తోంది అంటే ఏమిటనమాట? అసత్ చక్షు. అసత్ అంటే లేనటువంటిది. ఎండమావుల్లో నీరు లేదు, అది అసత్. అది చక్షు, మన కళ్ళకు నీరులాగా కనిపించేటువంటిది. కానీ ఆ నీరు కానీ, ఆ ప్రతిఫలిస్తూ ఉండేటువంటి సూర్యకిరణాలు కానీ, ఇవన్నీ కూడా ఆ సత్తుకి, ఆ ఉండేటువంటి సూర్యకిరణాలకి భిన్నమైనటువంటిది కాదు. అక్కడ కనిపిస్తున్న నీరు లాంటిది అంతా కూడా సూర్యుడి యొక్క వెలుగే తప్ప, ఆ వెలుగు అలాగ నీటి కింద కనిపిస్తూ ఉన్నదే తప్ప మరొక విధంగా కనిపించటం లేదు. కాబట్టి అటువంటి ఆ జ్ఞానం కలిగినటువంటి ఆ సైంటిస్టు, ఆ ముని, ఆ జ్ఞాని సర్వ అనుస్యూతం, ఆ కాన్సెప్ట్ తీసుకుని అన్నిట్లోనూ కూడా అన్నిట్లోనూ కూడా అనుస్యూతం. అనుస్యూతం అంటే మొత్తం అన్నిట్లో కూడా వ్యాపించిపోయినటువంటి దానిగా చూస్తూ అద్వయం, ఇంకా అదే తప్ప మరి ఏమీ లేదు. అద్వయం, ద్వయం అంటే రెండిటి కింద కాకుండా, అది వేరు ఇది వేరు అని కాకుండా అన్నిట్లోనూ కూడా సూర్యుడి కాంతి ఉన్నట్టుగానే రెండవది లేని దానిగానే ప్రతిపద్యతే, దర్శిస్తూ ఉంటాడమ్మా అని చెప్పి, ప్రకృతి పురుష తత్వం తెలిసినటువంటి ఆ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా చూస్తారన్నాడు. రేపటి కార్యక్రమంలో ఇంకా ఏ విశేషాలు చెప్పారో